హోషియా గ్రంథము 6వ అధ్యాయము. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, ఎఫ్రాయిము, నేను మేమేమి చేయుదును? యూదా ప్రజలారా, నేను మేము ఏమి చేయుదును? మీకు నా పట్ల గల ప్రేమ ఉదయకాలపు మంచువలను, వేకుమన విచ్చుపోవు పొగమంచువలను క్షణికమైనది. కావునని నేను నా ప్రవక్తలను మీ చెంతకు పంపితిని. నేను విధించు తీర్పును గూర్చియు, నేను పంపు శిక్షను గూర్చియు వారిచే మీకు సందేశము పంపించితిని. నేను మీ నుండి కోరినది కారుణ్యమనే గాని బలులు కాదు, దేవుని గూర్చిన జ్ఞానమనే గాని దహన బలులు కాదు. ప్రియ విశ్వాసులారా, నేటి మొదటి పట్టణములో యావే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల యొక్క క్షణికమైన పశ్చాత్తాపం గురించి తెలియజేస్తున్నాడు. వారు యావే దేవుని ఎడల చూపించే ప్రేమ చాలా క్షణికమైనదని, వారి యొక్క పశ్చాత్తాపం కూడా బహుతక్కువ కాలం ఉంటుందని ప్రభువు తెలియజేస్తున్నాడు. అందుకనే యావే దేవుడు వారికి తన సందేశాన్ని తెలియచేయటానికి అనేక మంది ప్రవక్తలను పంపించి ఉన్నాడు. ప్రభువు వారికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు, మీరు నాకు ఇవ్వాల్సింది బలులను కాదు, జంతు బలులను కాదు, దహన బలులను కాదు, దానికంటే ఎక్కువగా కరుణను కోరుకుంటున్నాను. కారుణ్యమనే గాని బలులు నేను కోరుకోవట్లేదు అంటున్నాడు. దైవ జ్ఞానం పొందుకోవాలని కోరుకుంటున్నాను కానీ దహన బలులు కోరుకోవట్లేదు అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. మన జీవితంలో కూడా మనము దేవునికి కానుకలు ఇస్తూ ఉంటాం, కానీ కానుకల కంటే విలువైన పరివర్తన గురించి మనము ధ్యానం చేసుకోలేకపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మన నుండి కరుణను కోరుకుంటున్నాడు. కరుణ, దయ, జాలి, ఓర్పు, సహనము అనే చక్కటి గుణాలను ఏర్పాటు చేసుకుని దేవునికి కానుకలు ఇవ్వాలి. ప్రియ మిత్రులారా, ఈరోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభు ఒక చక్కటి ఉపమానాన్ని ప్రజలకు బోధిస్తున్నాడు. పరిసయుడు, సుంకరి అనే ఉపమానం. ఈ ఉపమానం తెలియచేయటానికి కారణం ఏంటంటే, ఆనాటి సమాజంలో ప్రజలు, ముఖ్యముగా పరిసయులు, ధర్మశాస్త్ర బోధకులు, వారు మాత్రమే నీతిమంతులని, వారు మాత్రమే పవిత్రులని పరిగణించేవారు. మిగిలిన వారందరూ కూడా పాపాత్ములని, పనికిరాని వారిని పరిగణించేవారు. ప్రియా మిత్రులారా, అందుకనే వారికి గొప్ప సందేశాన్ని ప్రభు ఈ ఉపమానం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రార్థనకై ఇద్దరు దేవాలయములకు వెళ్ళిరి. ఒకడు పరిసయుడు, మరొకడు సుంకరి. పరిసయుడు నిల్చుండి తనలో తాను, దేవా, నేను ఇతరుల వలె లోబుని, అన్యాయం చేయువాడను, వ్యభిచారిణి కాను, ఈ సుంకరి వంటి వాడను కాను. అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 సార్లు ఉపవాసముందును, నా ఆదాయం అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించను. కాని సుంకరి దూరముగా నిలబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, నీ కనికరింపము అని ప్రార్థించను. ప్రియా దేవుని బిడ్డలారా, నేటి ఉపమానములో ప్రభువు తెలియజేస్తున్నాడు సుంకరి యొక్క ప్రార్థన, పరిసయుని యొక్క ప్రార్థన. పరిసయుడు దేవాలయంకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, కానీ తన గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు. ప్రియమిత్రులారా, దేవుని ముందు తగ్గింపు మనస్సుతో తాను ప్రార్థన చేయలా. తాను సుంకరి కంటే గొప్పవాడని, తాను పవిత్రుడని, నీతిమంతుడని తెలియజేస్తున్నాడు. తన ఆదాయంలో దేవునికి, దేవాలయానికి 10వ వంతును, దశంభాగాన్ని చెల్లిస్తున్నానని చెప్పుకుంటున్నాడు. వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నానని తెలియజేస్తున్నాడు. వాస్తవానికి ఇవన్నీ కూడా తాను పాటించినా తాను మాత్రం దేవుని ముందు తన గొప్పలు చెప్పుకుంటున్నాడు. నేను పవిత్రుడను, నేను గొప్పవాడని, బయట ఉన్న సుంకర్ లాంటి వాడిని కాను అని తనను తాను హెచ్చించుకుంటున్నాడు. ప్రియారా, కానీ ప్రభు తెలియజేస్తున్నాడు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడను, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు తగ్గింపు మనసుతో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనము దీనతతో, విశ్వాసముతో, వినయముతో, దేవుని మీద నమ్మకముతో ప్రార్థన చేయాలి. అహంకారముతో, గర్వముతో ప్రార్థన చేస్తే దేవుడు మన యొక్క మొరను ఆలకించడు. ప్రియా సహోదరి సహోదరులారా,
దేవాలయంకు వెళ్ళిన ఈ సుంకరి కూడా ప్రార్థన చేశాడు. దేవాలయం ప్రవేశించలేదు. ప్రవేశించటానికి తాను అర్హుడు కాదు అనుకున్నాడు. అందుకనే దేవాలయం బయటే నిలబడ్డాడు. తల కూడా పైకెత్తటానికి సాహసించలేదు. తల వంచుకుని రొమ్ములు బాదుకుంటూ పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను పాపిని, నన్ను క్షమించు అని ప్రార్థన చేసి ఉన్నాడు. తన యొక్క పాప జీవితాన్ని దేవునికి ఒప్పుకున్నాడు. దేవుని ముందు తన యొక్క దీనస్థితిని తెలియచేసుకున్నాడు. దేవుని యొక్క క్షమను కోరుకున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు కాబట్టి, తగ్గింపు మనసుతో ప్రార్థన చేసుకున్నాడు కాబట్టి దేవుడు తన యొక్క మొరను ఆలకించాడు. మనం కూడా మన జీవితంలో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు తగ్గింపు మనసుతో ప్రార్థన చేసుకోవాలి. దేవుని ఎడల వినయముతో, విశ్వాసముతో, నమ్మకముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన యొక్క మొరను ఆలకిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. గొప్ప దేవుడా, మా జీవితంలో చేసిన మేలులకు గాను నీకు వందనాలు తెలియచేస్తున్నాం. ఈ రోజున మరొకసారి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ఈరోజు మేము చదువుకున్న సువార్తలో పరిసయుడు, సుంకరి ఉపమానం గురించి మేము ధ్యానం చేసుకుని ఉన్నాం. మేము పరిసయుడు వలె ప్రార్థన చేయకుండా సుంకరు వలె తగ్గింపు మనసుతో, హృదయ పరివర్తనతో ప్రార్థన చేసే గొప్ప మనస్సును, విశ్వాసాన్ని దయచేయండి. ప్రభా, ఈరోజు నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా నీకు సమర్పిస్తున్నాం. ప్రభా, మా అందరి హృదయాల్లో ఎన్నెన్నో కోరికలు, విన్నపాలున్నాయి. ప్రభా, నీ చిత్తమైతే మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. ప్రభా, మా కుటుంబాలను, బిడ్డలను దీవించండి. యువతి యువకులను ఆశీర్వదించండి. వారు దైవ జ్ఞానము చేత నింపబడి బంగారు భవిష్యత్తును పొందుకునేటట్లు అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.